హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ వీడియో ఏంటో తెలుసా ఫ్రెండ్స్? మా వారి గురించి ఒక సీక్రెట్ అండి. ఏంటంటే మా వారికి నాకు సార్ అంటే చాలా చాలా ఇష్టము. ఎంత ఇష్టం అంటే ఫ్రెండ్స్, మా వారికి చిన్నప్పటి నుంచి నాకు సార్ అంటే ఇష్టం అంట, పెద్ద ఫ్యాన్ అంట. నాకు చెప్పారండి, పెళ్ళి కాకముందు ఒక్కొక్క సినిమా ఒక్కొక్క థియేటర్లో వెళ్ళి చూసేవారంట. అంటే ఎదురులేని మనిషి, చాలా సినిమాలు వాళ్ళ అన్నయ్య గారితో వెళ్ళి సినిమాలు చూసేవారంట. థియేటర్కి వెళ్ళి నైట్ డ్యూటీ చేసుకొని అసలు చెప్పేవారు చాలా సంతోషంగా. నాగార్జున సార్ సినిమా విడుదలైతే చాలండి, నైట్ అయినా సరే వెళ్ళి చూసి వచ్చేవాళ్ళంట వాళ్ళ అన్నయ్య గారు, ఈయన. అయితే ఈ ఫోటో ఏంటని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరు, మా వారండి పెళ్ళి కాకముందు. ఇక్కడ ఎవరున్నారు చూడండి, నాగ్ సార్. ఇక్కడ ఆడియో సాంగ్స్ అవన్నీ నాగ్ సార్ సాంగ్స్. అప్పట్లో టేప్ రికార్డులు ఉండేవి కదా ఫ్రెండ్స్, అవైతే క్యాసెట్లు ఆడియో సాంగ్స్ ఒక బస్తా నిండా ఉండేవి ఫ్రెండ్స్. ఆడియో సాంగ్స్ ఇన్ని క్యాసెట్లు ఫ్రెండ్స్, బస్తా నిండా. అవన్నీ ఎక్కడో పెట్టేసాము ఇప్పుడైతే. అప్పుడు ఈ టేప్ రికార్డులో వినేవాడు నాగ్ సార్ సాంగ్స్. ఏ హీరో సాంగ్స్ వినర్స్, నాగ్ సార్ సాంగ్సే వింటారు మా వారు. అంత ఇష్టం నాగార్జున సార్ అంటే మా వారికి. అయితే ఫ్రెండ్స్, నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టము. మా వారికి నాగ్ సార్ అంటే ఎంత ఇష్టమో నాకు కూడా బిగ్ బాస్ అన్న నాగ్ సార్ అంటే చాలా ఇష్టం. బిగ్ బాస్ గురించి చెప్పాలంటే అసలు రోజు ఎప్పుడు చెప్దామా అనుకుంటున్నా. నాకైతే బిగ్ బాస్ ఈ సీజన్ చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. సీజన్ 7 అంటే చాలా ఇష్టం. శివాజీ గారు, ప్రశాంత్ గారు, పల్లవి ప్రశాంత్ గారు, శివాజీ గారు చాలా ఇష్టం సీజన్ 7లో ఫ్రెండ్స్. సీజన్ 7లో శివాజీ గారు, పల్లవి ప్రశాంత్ గారు నా ఫేవరెట్ అండి. ఇప్పుడు సీజన్ 9లో నా ఫేవరెట్ వచ్చేసి సంజన గారు, అలాగే రీతు గారు, తనుజ గారు, ఇమానియల్ గారు అండి. వీళ్ళు లేకపోతే బిగ్ బాస్ చూడడానికి కూడా లేదండి, అంత ఇష్టం నాకు సంజన గారు అంటే. నెంబర్ 1 అండి, మాస్ అండి, ఓరం మాస్ అండి. తను ఎలిమినేట్ అవ్వకూడదని మేము కోరుకున్నాము. తను ఉంటేనే ఇంట్లో మజా అండి. ఒక్కొక్కరికి బుద్ధి చెప్పాలంటే తనుజ గారే రైట్ అండి. తనుజ గారు, సంజన గారు వాళ్ళు ఉంటే చాలా బాగుంటుందండి. ఇమానియల్ గారు అయితే నాకు ఫేవరెట్ అండి. అసలు నాకు ఎంత ఇష్టం అంటే, శనివారం నాగ్ సార్ ఒక్కొక్కరికి మామూలుగా లేదండి, మాస్ హీరో. అదరగొట్టారండి నాగ్ సార్. మీకు ఎంతమందికి అనిపించింది నాగ్ సార్ ఈ సీజన్ అదరగొడుతున్నారని హోస్ట్గా? అసలు ఎంత బాగుందో ఫ్రెండ్స్. దివాన్ పవన్ పోయిన వారమే వెళ్ళాల్సిందండి. రీతి గురించి ఏదో పులిహోర కలుపుతూ ఉన్నారనిపించింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏమంతగా ఆడట్లేదు. సుమన్ శెట్టి గారు కూడా ఏమంతగా ఆడట్లేదండి. ఫ్లోరా గారు కూడా యావరేజ్ అండి. హరీష్ గారు అందరినీ ఎందుకో డామినేట్ చేస్తున్నారు. తను అనొచ్చు, ఎవరు అనకూడదు, అలా అనిపిస్తుందండి. హరీష్ గారు నాకు అస్సలు నచ్చట్లేదండి. తను ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. శనివారం ఫ్రెండ్స్ మామూలుగా లేదు, ఓరం మాస్ అండి. నాగ్ సార్ అదరగొట్టారు. అసలు ఒక్కొక్కరిని అడుగుతుంటే ఎంత హ్యాపీగా ఉందో ఫ్రెండ్స్ నాకైతే. ఎంతమంది తనుజ గారు కానీ, ఇమానియల్ గారు కానీ, రీతు గారు కానీ, అలాగే భరణి గారండి. వీళ్ళందరూ త్యాగాలు చేసి రంపించారు కదండి మన సంజన గారిని. సూపర్ అండి. సంజన గారు ఫైనల్లో ఉండాలని కోరుకుంటున్నామండి. ఇమానియల్ గారు, రీతు అయితే చాలా బాగా ఆడుతుందండి. తను ఆడపులిలా ఆడుతుంది. తను కూడా ఉంటుందండి. ఫైనల్గా ఉండాలని కోరుకుంటున్నా. ఫైనల్గా వచ్చి హరీష్ గారికి అందరికీ బుద్ధి చెప్పాలంటే ఉండాలండి సంజన గారు. సూపర్ అండి సంజన గారు ఉన్నట్టు. నాకు సార్ శనివారం వీడియో అదిరిపోయింది సార్. ఇంకా సండే ఈరోజు ఇంకా చాలా బాగుంటుందని కోరుకుంటున్నా. మీకు కూడా ఎవరిష్టం ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. బిగ్ బాస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీరు బిగ్ బాస్ చూస్తున్నారా? బిగ్ బాస్లో మీ ఫేవరెట్ ఎవరో చెప్పండి, అలాగే కామెంట్ చేయండి. ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.